హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వర్క్ బ్లౌజ్కి నెక్కులు ఎలా తిప్పుకోవాలి అండ్ డాట్స్ ఎలా వేసుకోవాలి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫ్రంట్ పార్ట్కి మనం నెక్కులు తిరిగేసుకోవాలి. మెయిన్ క్లాత్ కింద ఉండాలి, లైనింగ్ క్లాత్ పైన ఉండి కరెక్ట్గా షోల్డర్స్ కరెక్ట్గా పెట్టుకొని ఆ వరకు ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఆ చివరికి ఒక పాదం వరుసన కుట్టేసుకోండి. కరెక్ట్గా దగ్గరికి వేసుకోవాలి. ఇది కంప్యూటర్ వర్క్ కాబట్టి నేను నార్మల్ టెన్షన్తో కుట్టేస్తున్నాను. అదే మగ్గం వర్క్ అయితే టెన్షన్ మార్చుకోవాల్సి ఉంటుంది. అలా వరకు ఎక్కడికైతుందో అక్కడికి నీట్గా దగ్గరగా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా నీట్ కట్ చేసి టక్స్ పెట్టుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి మనం తిరగడానికి నెక్ ఈజీగా. దగ్గరగా ఖర్చు పెట్టుకున్న తర్వాత క్లాత్ ఇలా తిప్పుకోండి. ఇలా కనిపిస్తుంది కదా. ఈజీగా తిరిగింది చూడండి, నెక్ ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు సైడ్ కుట్లు క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ సైడ్ కుట్లు వేసుకోవాలి. స్లోగానే కుట్టుకోవాలి. బ్లౌజు మనకి ఫాస్ట్గా కుట్టాలి చేయాలనుకుంటే అది ఏదో ఒక మిస్టేక్ అయిపోద్ది. క్లాత్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ చివరికి కుట్టేసుకోండి. ఇక్కడ లాగినట్టుగా అంటే కుట్లు మనకి విడిపోయి నీట్గా క్లాత్ నీట్గా అవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. మనం క్లాత్కి ఎక్స్ట్రా కొద్దిగా కట్ చేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది. సమానంగా కట్ చేసుకుంటే ఏటైనా కొద్దిగా తక్కువ ఎక్కువ అవుతుంది. కొద్దిగా ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు క్లాత్ నీట్ కట్ చేసుకున్న తర్వాత డాట్స్ వేసుకుందాము. డాట్స్ క్లియర్గా చెప్తాను మీకు. షోల్డర్ మిడిల్ నుంచి మనకి స్ట్రైట్గా చూసుకొని అలా వేసుకోవచ్చు. లేదంటే ఉక్సు పట్టి సైడ్ నుంచి మనకి 4 వరకు 4 ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక లైన్ అలా మార్కింగ్ చేసుకోండి. అది మిడిల్ లైను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇటొక 1 ఇంచు అటొక 1 ఇంచు లైన్ నుంచి 1.5 కూడా తీసుకోవచ్చు. నేనైతే ఆవిడ ఇచ్చిన సైజ్ బ్లౌజ్ని బట్టి 1 ఇంచ్ తీసుకున్నాను. అలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఉన్న క్లాత్ని మనం ఇలా పట్టుకొని చూస్తే మిడిల్లో రావాలి డాట్. అలాగా అలా ఒక టక్స్ ఇచ్చుకోండి. మనకి మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ మీకు అర్థం అవ్వడానికి మార్కింగ్ చేశాను. ఇక్కడ ఉన్న క్లాత్ 2 సమానంగా పట్టుకొని మిడిల్లో ఒక డాట్ వస్తుంది అక్కడ. ఇప్పుడు మనం కిందన మార్కింగ్ చేసుకున్న ప్లేట్కి సమానంగా చూసుకుంటే ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుంటే అక్కడ ఒక డాట్ అలా పట్టుకొని వేసేయచ్చు ఈజీగా. మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను మార్కింగ్ చేస్తున్నాను. 5 నుంచి 6.5 శంఖ దగ్గర నుంచి పైన షోల్డర్ నుంచి శంఖ రౌండ్ తిరిగిన దగ్గరికి 6.5 తీసుకుంటే మనకు ఆ డాట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. అది వచ్చేసి మిడిల్లో వచ్చేస్తుంది. అది 3 ఇంచెస్ తీసుకున్నాను. ఉక్సు పట్టి సైడ్ అది. మనం కింద మిడిల్ డాట్ని బట్టి ఇది లెంత్ పొడవు ఎంత అనేది తీసుకోవాలి. 4.5 వస్తుంది, 4 వస్తుంది. అలా మార్కింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవడమే.
ఏం లేదు, ఇప్పుడు మనం మిడిల్ ఇలా పట్టుకొని వేసేయచ్చండి. డాట్స్ వేసుకోకపోయినా, మార్కింగ్ చేయకుండా ఇలా షోల్డర్కి కరెక్ట్గా చూసుకొని అలా ఒక డాట్ మనకి 3 ఇంచెస్ వచ్చినట్టుగా మిడిల్ డాట్ వేసుకొని అంతే. చూసారా, నీట్గా వచ్చింది. ఇప్పుడు ఉక్సు పట్టి సైడ్ ఉన్న క్లాత్ని పట్టుకొని ఆ మిడిల్లో, కరెక్ట్ మిడిల్లో ఒక డాట్ వేసుకోవాలి. ఇదైతే ఒక 1 ఇంచే, మొత్తం అటు ఇటు కలిపి 1 ఇంచే రావాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు వచ్చేసి 3 ఇంచెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ డాట్కి శంఖ సైడ్ ఉంది కదా, ఆ డాట్ మిడిల్ డాట్కి దానికి స్ట్రైట్గా పట్టుకొని ఈ డాట్ వేసుకోవచ్చు. మీకు అర్థం అవ్వడానికి నేను మార్కింగ్ చేశాను. ఇలా వేసుకోవచ్చు, డాట్స్ ఈజీగా అయిపోద్ది. అంతే. చూడండి కప్ ఎంత నీట్గా వస్తుంది. మనం వేసే డాట్స్ని బట్టి మనకి బ్లౌజ్ షేప్ అనేది ఉంటుందండి. అంతే, నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ వేసుకుందాం. క్రాస్ పట్టి అనొచ్చు, షేప్ బెల్ట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అది నేను ముందుగానే కుట్టేసి పెట్టాను, వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది అనేసి. అలాగా కిందన మనం వేసిన ప్లేట్ దాని కిందికి మొత్తానికి వచ్చినట్టుగా కాకుండా అది అలా లోపలికి కొద్దిగా చిన్నది మడిచి అలా కుట్టు వేసుకోవడమే. ఒక పాదం వరుసన కుట్టు వేసి పైనుంచి ఇంకొక కుట్టు కుట్టు వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి పైనుంచి అలా ఒక డాట్ వేసుకోండి. మనం కుట్టినప్పుడు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఈ కుట్టు వేస్తున్నాం కదా, ఈ షేప్ బెల్ట్ కిందకి వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని కుట్టు వేసుకోండి. అది పైకున్నా మీరు కుట్టు వేసినా వేస్ట్ మళ్ళీ. అలా అంతే అండి. ఇప్పుడు మా ఊరి సైడ్ అయితే నాకు తెలిసి మా ఊరు సైడ్, ఆ పక్కన ఊర్లో అయినా ఎక్కడైనా రైట్ సైడ్ ఉక్సు పట్టి, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అరకులో ఉన్నాను నేను ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉక్సు పట్టి, రైట్ సైడ్ కాజా పట్టి ఉంటాయి ఎవరి బ్లౌజ్కైనా. నేను ఫస్ట్లో చూసి ఏంటి ఇలా ఉందేంటి అనుకున్నాను. ఇది కూడా నేను కాజా పట్టి, ఇప్పుడు రైట్ మనకి ఫ్రంట్ పార్ట్కి నేను కాజా పట్టి వేస్తున్నాను. మా ఊరి సైడ్ హైదరాబాద్లో కానీ అయితే రైట్ సైడే ఉక్సు పట్టి ఉంటుంది. వీళ్ళదైతే మరి ఇలా ఉంది. ఈ బ్లౌజ్ అయితే నాకు వైజాగ్ నుంచి పంపించారండి, నేను కుడుతున్నాను. మా ఓనర్స్ వాళ్ళ సిస్టర్ది బ్లౌజు, ఓనర్స్ ఆంటీ వాళ్ళ సిస్టర్ది బ్లౌజు. ఆంటీ వాళ్ళ పాప కూడా నా దగ్గర టైలరింగ్ నేర్చుకుంది. తను ఇంకా మిషన్ అయితే తనకు కొనలేదు, అందుకే బ్లౌజెస్ అయితే నాకు పంపించారు, నేనే కుడుతున్నాను. ఈ కాజా పట్టీకి మనం ఎక్స్ట్రా కిందకి పైకి కొద్దిగా ఎంత క్లాత్ మనం మడుచుకుంటున్నామో కిందకి అంత ఎక్స్ట్రా వదిలేసి కుట్టు వేసుకోవాలి. అదే మనం ఉక్సు పట్టి అయితే మొత్తానికి క్లాత్ ఎంత ఉందో అంత లోపలికి మడిచేసి కుట్టు వేస్తాము. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతే, కంప్లీట్ అయిపోయింది. నీట్గా వచ్చింది చూడండి. ఐరన్ కూడా అవసరమే లేదు. బాయ్.